హాయ్ అండి. పుచ్చకాయతో పప్పు చాలే పుచ్చకాయతో పప్పు ఏంటి విచిత్రం కాకపోతేను అనుకుంటున్నారా? అవునండి, నిజంగా ఇప్పుడు వచ్చే సమ్మర్ సీజన్లో మామిడికాయ కానివ్వండి, పుచ్చకాయ కానివ్వండి, సో చాలా స్పెషల్ అనమాట. ఆ స్పెషల్లో ఈ పుచ్చకాయ ఒకటి అనమాట. ఈ పుచ్చకాయలతో నేను ఇది పార్ట్ 1 అండి. పుచ్చకాయలతో నేను ఎన్ని రెసిపీస్ చూపిస్తానో చూడండి. అమ్మమ్మ వాళ్ళ కాలం నాటి రెసిపీ అండి ఇది. సో నేను అప్పుడప్పుడు చేస్తూనే ఉంటానన్నమాట. ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ పుచ్చకాయ పప్పు ఎలా చేయాలో చూద్దామా మరి. ఇక్కడ పుచ్చకాయ అనేది పీల్ తీసేసి సన్నగా పీసెస్ అంటే దోసకాయ ముక్కలు లెక్క కట్ చేసుకోవాలన్నమాట. కుక్కర్లో నేను పచ్చనిపప్పు, పెసరపప్పు అలాగే కందిపప్పు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని ఒకసారి కడిగేసి ఒక గ్లాస్ వాటర్ అనేది వేసేసి ఉల్లిపాయలు, టమాటా, పసుపు వేసేసి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పప్పు ఉడుకుతూ ఉంటుంది. ఇక్కడ మిక్సీ జార్లో మసాలా అనేది వేసుకుందాము. జార్లో కొబ్బరి, అల్లం, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బియ్యం పిండి వేసేసి కొన్ని వాటర్ వేసేసి మెత్తగా పేస్ట్ లెక్క చేసుకోవాలి. సో పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత పప్పు అనేది ఉడికిపోయింది. ఒక సాల్ట్ వేసేసి పప్పు గుత్తితో మెత్తగా చేసుకున్న తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టేసి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసి జీలకర్ర, తాలింపులు, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, టమాటా, పుచ్చకాయ ముక్కలు, పసుపు, కారం, రుచికి సరిపడా ఉప్పు వేసేసి ఇవి మంచిగా 2 నుంచి 5 నిమిషాల వరకు మగ్గించుకోవాలన్నమాట. 5 నిమిషాల తర్వాత చూస్తే చూడండి పుచ్చకాయ ముక్కలు చక్కగా మగ్గిపోయాయి. ముందుగా మనం కొబ్బరి పేస్ట్ చేసుకున్నాం కదా, ఇది ఈ పుచ్చకాయ ముక్కల్లో వేసేసి కొన్ని వాటర్ వేసేసి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత మెదుపుకున్న పప్పు ఇందులో వేసేసి ఒకసారి మిక్స్ చేసేసి కొత్తిమీర వేసి దించేయడమే అండి. యమ్మీగా పుచ్చకాయ పప్పు రెడీ అయిపోయింది. సో చూసారు కదా పుచ్చకాయతో పప్పు ఎలా చేసుకోవాలో. ఇదే విధంగా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నా కామెంట్ అనేది చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. అలా షేర్ చేయటం వల్ల నలుగురికి తెలుస్తుంది అనమాట. ఎండ్ వరకు చూసి ఒక లైక్ ఇచ్చేళ్ళండి. ఉంటా మరి, బాయ్. अच्छा है।